ఇన్విజిబుల్గా ఉన్న వాక్యము విజిబుల్, కనిపించే విధంగా మార్చబడిందంట. ఏంటిది అది? ఎవరది? యేసుక్రీస్తు. ఆమేన్. ఓకేనా? క్లియరా? అవునా? కనిపించని పలకబడ్డది శబ్దముగా ఉన్న మాట ఏమైందంటే 2000 సంవత్సరాల క్రితం యోహాను సువార్త 1వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయిందంటే శరీర ఆకారముగా మార్చబడిందంట. శరీర ఆకారముగా అంటే వాక్యము విన్నాము, శబ్దముగా ఉన్నది కానీ కనిపించలే. కానీ క్రియలు కనిపిస్తున్నాయా లేవా? వెలుగు కమ్మని పలకగా శబ్దం వచ్చింది, శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి అటు చూస్తే ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది, ఆకాశం వచ్చింది, భూమి వచ్చింది, వాటర్ వచ్చింది.